రుణమాఫీతో సంబంధం లేదు. అన్నదాత అడిగితే అప్పివ్వండి, ఏడాది లోపైతే వడ్డీ కూడా తీసుకోవద్దు. ఇది బ్యాంకర్లకు మంత్రి పోచారం చేసిన సూచనలు. చిన్నపాటి వానలకే విత్తనాలు వేసి నష్టపోవద్దని రైతులను కోరారు మంత్రి. ఖరీఫ్ సీజన్ కు ముందు రాష్ట్రంలో పరిస్థితుల్ని అంచనా వేసిన ప్రభుత్వం ఇవాళ అన్నదాతలకు అరువిచ్చే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో బ్యాంకులకు పలు సూచనలు చేశారు. రుణమాఫీ నిధులతో సంబంధం లేకుండా రైతులకు వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని, మాఫీ అయిన వారందరికీ రుణ విముక్తి పత్రాలు కూడా ఇవ్వాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్ షురూ కావడంతో రుణాల మంజూరు విషయంలో రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దన్నారు పోచారం. ఇప్పటికే 2 విడతలుగా రుణమాఫీ మొత్తాన్ని విడుదల చేశామని, 3వ విడతలో సగం త్వరలోనే బ్యాంకుల్లో జమ చేస్తామని అన్నారు. గతేడాది సాగు కోసం ₹1,00,000 వరకు రైతులు తీసుకున్న రుణాల్ని ఏడాదిలోపు చెల్లిస్తే వాటికి ఎటువంటి వడ్డీ తీసుకోవద్దని బ్యాంకర్లకు సూచించామని అన్నారు. ₹1,00,000 నుంచి ₹3 లక్షల రుణం తీసుకుంటే మాత్రం దానికి పావలా వడ్డీ వసూలు చేయాలని కోరారు. ₹1,00,000 వరకు అసలు తీసుకున్నటువంటి వారికి తాను తీసుకున్న డబ్బు పోయిన సంవత్సరంది 12 మాసాల లోపల కట్టినట్టయితే ఆ రైతు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, బ్యాంకులు వడ్డీ వసూలు చేయవద్దని చెప్పేసి కూడా ఈరోజు తీర్మానం చేశాం. ఆ విధంగా వడ్డీ వసూలు చేయం. 1,00,000 నుంచి 3 లక్షల వరకు తీసుకున్నటువంటి వారు పావుల వడ్డీ కట్టి వారి యొక్క రుణాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా బ్యాంకర్స్ కు కోరాం. దానికి వారు అంగీకరించారు. అలాగే పత్తి రైతులు బీమా కోసం చెల్లించిన ప్రీమియాన్ని వెంటనే బీమా కంపెనీలకు చెల్లించాలని ఆదేశించినట్లు చెప్పారు. అయితే ఈ బీమా ప్రీమియం చెల్లింపునకు సంబంధించి డెడ్ లైన్ తాము విధించలేదని, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని అన్నారు. అదేవిధంగా జూన్ 14వ తేదీలోపు తీసుకున్న పత్తి రైతుల డీడీలను గడువు ముగిసిన తర్వాత కూడా అంగీకరించేందుకు బ్యాంకులు ఒప్పుకున్నాయని చెప్పారు. రైతు దగ్గర వసూలు చేయబడ్డటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం ఐదర్ లోనీ మెంబర్ ఆర్ నాన్ లోనీ మెంబర్, ఆ యొక్క ప్రీమియంని ఎక్కడా తేడా రాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు జమ చేయమని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. వారు ఒప్పుకున్నారు. కాటన్ పండించే రైతులకి 14th జూన్ వరకే ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటే కొంతమంది నాన్ లోని మెంబర్స్ ఆ 14th జూన్ లోపల డీడీ తీసుకున్నారు. కానీ అది బ్యాంకు దగ్గరికి వెళ్తే మీ 14th జూన్ అయిపోయింది కాబట్టి మీ డీడీ మేము హానర్ చేయమని చెప్పేసి నిరాకరించారు. నాన్ లోని మెంబర్స్ ఆ డీడీలను హానర్ చేయమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశాం. ఇక రైతులు ఇప్పుడే తొందరపడి విత్తనాలు వేయవద్దన్నారు పోచారం. సగటున కనీసం 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాకే విత్తనాలు వేయాలని కోరారు. విత్తనాలు నాటేందుకు ఇంకా సమయం మించిపోలేదని, అన్నదాతలు తొందరపడి నష్టపోవద్దని చెప్పారు.